హలో గైస్, చాలా రోజులు అయిపోయినట్టుంది వీడియో పెట్టి. చాలా రోజులు కాదు, చాలా 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 రోజులు అయిపోయింది. వెల్కమ్ టు మై ఛానల్. బేసిక్గా ఇప్పుడు ఏంట్రా అంటే ప్రోగ్రాము చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం, కానీ అది భారీ బడ్జెట్ సినిమాలా తయారైంది అనమాట. చాలా సింపుల్గా ప్లాన్ చేసుకుంటే అసలు ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మంచిగా కుక్ చేసుకొని తిందామని ప్లాన్ ఈరోజు. బట్ ఏమైందిరా అంటే, సడన్గా నేను జర్నీలో ఉన్నా ఫ్రెండ్ ఇంటికి, మధ్యలో మామిడి పెట్టాడు, ఇక్కడ పోతున్నాం ఇప్పుడు, వచ్చేసే రాగానే బయలుదేరదాం అనేసి మా ఫ్రెండ్ పెట్టాడు. ఎక్కడికి రా అని చూస్తే 5 అవర్స్ జర్నీ ఉంది ఇక్కడి నుంచి, వాడింటి నుంచి. ఓకే, వెళ్దాం. ఎందుకు అంటే వచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి పోలేదు, సో వెళ్దామని ఫిక్స్ అయ్యాం. స్టార్ట్ అవుతున్నాం. సో బయలుదేరదామని ఫిక్స్ అయిపోయాను. ఎవరెవరు రా అని అడిగా. ఎవరెవరు రా అంటే, నువ్వు నేనే, ఎవరు లేరు, అంతమంది ఎవరు లేరు, నువ్వు నేనే అన్నాడు. నువ్వు నేనే సర్లే, ఏముంది, ఏదో ఒకటికి అటు ఇటు తిరిగే బదులు అదేదో కొత్త ప్లేస్కి ఏదో ఒకటి పోతే బాగుంటుంది కదా అనేసి ఓకే పోదాం అయితే అన్నా. తర్వాత సడన్గా ఐడియా వచ్చింది, మా క్లాస్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని పిలుద్దామన్నా. అంటే మనోడు ఫుల్ బిజీ ఉంటాడు, మనోడు షిఫ్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది అది ఉంటుంది అన్నాడు. మనోడి గురించి నాకు బాగా తెలుసు. మనోడు శనివారం ఆదివారం అసలు ఏం పెట్టుకోడు, అసలు రిలాక్స్ అవుతుంటాడు మనోడు. నేను కాల్ చేస్తా మనోడు యాస్టిస్ శనివారం ఆదివారం చిల్ అవుతున్నాడు. చెప్పా ఇలా వెళ్దాం అంటున్నాడు, పోదాము అంటే ఓకే నేను వస్తాను అన్నాడు. మనోడు జాయిన్ అయ్యాడు, ముగ్గురు అయ్యాం. వాడికి చెప్పడం వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ రూమ్మేట్స్ ఒక ఇద్దరు మేము కూడా వస్తామన్నారు. అంటే ఇద్దరు నుంచి మొదలయ్యి ప్రెసెంట్ 5 అయ్యాం. అయినా కూడా నమ్మకం లేదు పోతామని ఫ్రెండ్స్, అయినా నమ్మకం లేదు, పోతామని నమ్మకాలు లేవు. ఎందుకురా అంటే అలానే సడన్ ప్లాన్స్, సడన్గా బయలుదేరుతాం. సో మొత్తానికి ఇక్కడి నుంచి బయలుదేరే వరకు ఒక కాన్ఫిడెన్స్ అయితే లేదు వెళ్తున్నామని. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా మా ఫ్రెండ్ ఇంటికి నడుస్తున్నా, ఒక 2 minutes మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తా. మనోడు పోదాం అన్నాడు, సో వాడి దగ్గరికి వెళ్ళి వాడు రెడీ అయ్యాడో లేదో చూడాలి ఫస్ట్. ఇప్పుడు నాకు తెలిసి రెడీ అయ్యి ఉండడు ఆబ్వియస్లీ. ఇప్పుడు వెళ్ళి రెడీ అయితే ఫైన్, రెడీ అవ్వకపోతే బాబు రెడీ ఎవరా నాన్న అని చెప్పి ఆడ రెడీ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు ముగ్గురు ఉంటారు, అందరం కలిసి స్టార్ట్ అవ్వాలి. సో నమ్మకాలు లేవు. ఇప్పుడు ఎంత వరకు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది, స్టిక్ అయి ఉంటాం అంటే 50-50 గట్టిగానే ఫిక్స్ అయ్యాం అందరం పోదామని. బట్ ఎంతవరకు స్టాండ్ తీసుకుంటాం ఈ డిసిషన్ మీద అన్నది తెలీదు, చూడాలి. సో చూద్దాం ఎంతవరకు మేము స్టాండ్ తీసుకుంటామో దీని మీద. తీసుకొని లెట్స్ డూ ఏ వీడియో ఆన్ దిస్ ట్రిప్. చాలా అంటే ప్రిపేర్ కూడా ఏం కాలేదు. బేసిక్గా నేను మామూలుగా ఫ్రెండ్ ఇంటికి వచ్చేటట్టు రెడీ అయిపోయాను అంతే. ఫ్రెండ్ ఇంటికి వస్తున్నా రెడీ అయిపోయాను అంతే, నార్మల్గా. ఇప్పుడేమి ఇక్కడి నుంచి అక్కడ కట్టేయటం అంటున్నారు. అమ్మా ఎక్కడరా ఏరా, కానీ నేను చాలా ఇంట్రెస్టెడ్ ఇలా తిరగాలంటే. తిరుగుదాం పదండి, ఎప్పటి నుంచి అడుగుతున్నా వెళ్ళి పోదాం అని. కొన్ని ప్లాన్స్ చేసుకున్నాం, బట్ అవి కూడా ఎంతవరకు అవుతాయో తెలియదు. నెక్స్ట్ వీక్ ఉన్నాయి కొన్ని ప్లాన్స్, బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నది తెలియదు, చూడాలి. చూద్దాం. ఇగో మా ఫ్రెండ్ ఇంటికి వచ్చా, కాలింగ్ బెల్ కొడదాం.
ఎంతసేపు వస్తుంది? డోర్ తీయాలి మనోడు పైనుంచే తీసాడు. ఫ్లోర్ పోవాలి ఇప్పుడు. చిల్ అవ్వడమే, ఏం లేదు. ప్రోటీన్ షేక్ ఒకటి కొనుక్కొని పోవడమే, ఇంకా అలా 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 పోవడమే. ఎవరికైనా అలవాటు ఉందా గైస్? లిఫ్ట్లో మిర్రర్స్ కనిపిస్తే సెల్ఫీస్ తీసుకునే అలవాటు. నాకు అదేంటో ఒక్కొక్క ఇష్టం, ఇలా తీసుకుంటుంటే అదేం సరదా నాకు తెలీదు. అంతే, అలానే కొంతమందికి ఒక్కొక్కటి ఒక్కొక్క పిచ్చి. నాకేమో ఇలా మిర్రర్స్ కనిపిస్తే సెల్ఫీస్ తీసుకునే పిచ్చి. అది కూడా ఈ మధ్య మరి ఎక్కువైపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో కాలింగ్ బెల్. చెప్పానా మనోడు రెడీ అవ్వడు. ఈ అను ఏం పను 12 ఇంకా బయలుదేరలే, రెడీ అవ్వడానికి వెళ్ళాడు. వ్లాగ్ బాయ్ చెప్పలే, మనోడు రెడీ అవ్వడం తెలిసిందే. ఏదో పార్ట్ టైం అప్లై చేసుకుంటూ కూర్చున్నాడు, ఇప్పుడు రెడీ అవుతున్నాడు. నాకు డౌటే డౌటే. చూద్దాం. మొత్తానికి బయలుదేరాం. వెళ్తున్నావు అదే చేస్తున్నాను కదా బాయ్. అంతొద్దు బాబాయ్, మనం ఏదో సరదాగా చేద్దాం అంతే. వాళ్ళని వీళ్ళని కొట్టే అంత ఆశలు అయితే లేవు. ఏదో సరదాకి టైం పాస్, కొంచెం సరదా కోసం ఓ చిన్న వ్లాగ్ అంతే. ఏదో వచ్చేయాలి మనకి, ఎవరినో కొట్టేయాలి, ఏదో సాధించేయాలనేసి మనం ఎప్పుడు చేయకూడదు. మన ఫ్లోలో మనం వెళ్ళిపోతాం. అది ఏదైతే అదైతే బొక్క అంతే. అదనమాట. ఇందాల వరకు నమ్మకం లేకపోతుండే వెళ్తా. ఇటు రా బాబాయ్, క్యామ్లో కనిపిస్తాను, ఇటు సైడ్ ఉండి కనిపి. మనోడే అనమాట. మనోడి దగ్గరికి సరదాగా మధ్యాహ్నం వండుకొని దిగదేద్దాం అనేసి వస్తుంటే సడన్ గా లింక్ పెట్టి పోదాం అటు అన్నాడు. ఇంట్లో ఉంటే చాలా బోరింగ్ ఉంది. నేను అప్పటికి చెప్పానా బయటికి వెళ్దామంటే వెళ్ళేసరికి పక్కగా మనోడు రెడీ అవడం తెలుసు. అదిదా సర్ప్రైజ్, మామూలుగా లేదుగా మావి ప్లాన్లు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అని తిరుగుతున్నాం. కానీ వెళ్ళిపోతాం మేము, వెళ్ళాల్సిందే, ఫిక్స్ అయిపోయాం. ఇందాల వరకు 50-50 ఛాన్సెస్ అన్నాను కదా, ఇప్పుడు 100% వెళ్ళేలాగే అనిపిస్తుంది. కానీ ఛాన్సెస్ 80%. దాకా వెళ్దాం 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 అన్న అక్కడే ఆగిపోయాం. 2 minutes అని ఉంది, ఇక్కడ ట్రైన్ వచ్చింది ఏంటి? ఇది పరిస్థితి. బండి అంతా కాయలేకుంది, మనకే బండి అంతా లేడు, ఇక్కడే ఎక్కుతున్నారు. ఈ సీట్లు మనవిరు అంటే అక్కడ 2 minutes చూపిస్తుంది, అయినా సరే ఇక్కడికి వచ్చింది ట్రైన్. అంటే లేట్ అవడం, ప్లాట్ఫామ్ మార్చడమే కాదు, తొందరగా కూడా వస్తున్నాయి ట్రైన్లో చూపించిన టైం. కొత్త ఏసీయా వద్దు, ఇంకా ఇక్కడ చలి పోలేదు గైస్. ఉంది, చలి ఉంది, ఎండ కొడుతుంది కానీ చలి అయితే ఉంది. ఇంకా ఏసీ లైట్ ఏంది బాయ్, హీటర్లు వేయాలి. ఇంకా ఏప్రిల్ వచ్చిన తర్వాత హీట్ స్టార్ట్ అవుతుందేమో ఇక్కడ.
బేసిక్ గా నేను మీ ఇంటి వరకే అనుకున్నా. నేను మీ ఇంటి వరకే వచ్చి మంచిగా మధ్యాహ్నం వండుకొని తిని నైట్ ఏదో వండుకొని తిని హ్యాపీగా చిల్ అవుతూ ప్రొజెక్టర్ వేసుకొని సినిమా చూస్తాం అనుకున్నా. ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు. ఆడు మార్చేసి ఆడే డ్రాప్ అయిపోయాడు. మనమే ఆ ప్లాన్ పట్టుకొని మార్చింది అక్కడి వరకు అంటే పొద్దున్న మెసేజ్ చేసావు లేచాక ఫోన్ వస్తాను, నీకు ఫోన్ చేస్తాను, ఫోన్ చేసిన తర్వాత సజెస్ట్ చేస్తాను, హోలీ ఆడడానికి వెళ్తున్నావు వస్తావా వాళ్ళంటికి. మనం ఇక్కడి నుంచి నచ్చలేదు అనుకో పక్కన పెద్ద సముద్రం చూడు, మ్యాప్ ఓపెన్ చేసి అవును చూసా. డెన్మార్క్ వెళ్ళిపోవచ్చు, షిప్లు వెళ్తా ఉంటాయి సరదాగా. వెళ్దాం డెన్మార్క్ పోలాండ్ అన్ని పోదాం బాయ్, కానీ టైమే లేదు. నిన్న బయలుదేరి ఉంటే టైం ఉందండి బాయ్. నన్ను అనుకోలేదు. అనుకోలేదు, అదే బాధ అయిపోయింది. సర్లే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ వీక్ వేరే కంట్రీ ప్లాన్ చేద్దాం. జర్మనీ, ఇప్పుడు జర్మనీ బోర్డర్స్ కి వెళ్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం లేదు బేసిక్ గా ఉండడానికి తిరగడానికి. సో ఈ నెక్స్ట్ వీకెండ్ ప్లాన్ చేద్దాం. స్పీడ్ గా పార్ట్ టైంలు కంప్లీట్ చేసేసుకొని, మనోడు కంప్లీట్ చేసేసుకుంటాడు, నేను కంప్లీట్ చేసుకుంటాను. నీకు ఎలాగో లేదు. అలానే చేయకండి. హేళన కాదు బోయ్, చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి నువ్వు. మేము ఇప్పుడు ట్రిప్ కి వెళ్ళాలంటే ఆలోచించాలి, అబ్బా వీకెండ్ ఎప్పుడు వస్తుందిరా అయ్యా అని. నీకు మండింది అనుకో, నువ్వు ఇప్పుడైనా వెళ్ళిపోయి ఒక 10 రోజులు ఉండి రావచ్చు. డబ్బులు వస్తాయిలే, ఏముంది, అప్లై చేసేస్తున్నావు కదా, ట్రిప్పులు లేట్ చేసుకోడా. నేను చూస్తున్నాను నీ గురించి, అడిగా కూడా, అడిగితే ఓపెనింగ్స్ ఉన్నప్పుడు చెప్తామన్నారు. నాకు కానీ ఓపెన్ ఉన్నాయి అని చెప్పడమే తోడు నీకు చెప్తాను, దన్నమని పారిపో అక్కడికి. సింపుల్. అబ్బో రన్నింగ్ రేసే, ఇంకా పావుగంట ఉంది. ఇక్కడి నుంచి ఇంకో ట్రైన్ మారుతున్నాం. వెళ్ళిపోతాం పావుగంట. పావుగంటే ఉంది అక్కడికి వెళ్ళడానికి. 6 స్టేషన్స్ మారాలి, పావుగంటే చూపిస్తుంది. 5 నిమిషాల ముందు అక్కడికి వెళ్తాము అని చూపిస్తుంది మాకు గూగుల్ తల్లి. తల్లి కరెక్ట్ గా చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు ఉంది కదా అని మధ్య నిమిషాలు వేయకూడదు మనం. బేసిక్ గా ఏమైందిరా అంటే టెంపర్ గ్లాస్ పగిలింది నాది. అది కరెక్ట్ గా ఫ్రంట్ క్యామ్ మీద వచ్చింది అనమాట. ఆ గీత చూసావా, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ టెంపర్ గ్లాస్ మార్చాలి. ఉంది నా దగ్గర టెంపర్ గ్లాస్ కొత్తది. పోలండి వెళ్ళినప్పుడు మారుద్దాంలే అని వదిలేసాను. ఈ చిన్న దానికి మనం ఏం యూజ్ చేస్తున్నామా, లేదు దానికి ఎందుకు మార్చడం అనేసి మార్చలేదు అది. సో ఏంట్రా అంటే పోలాండ్ పోయేటప్పుడు టెంపర్ గ్లాస్ మారుస్తాను అన్నమాట. ఈ రిఫ్లెక్షన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి చూసారా, అది ఎలా అంటే టెంపర్ గ్లాస్ కరెక్ట్ గా పగిలింది అన్నమాట సెల్ఫీ క్యామ్ మీద. దాని వల్ల ఇక్కడ రిఫ్లెక్షన్ అలా వస్తుంది. సో కొత్త టెంపర్ గ్లాస్ పోలాండ్ పోయేటప్పుడు. స్టే ట్యూన్. మొత్తానికి వచ్చాం, ఇంకో ట్రైన్ మారడానికి. ఇదే బాయ్, ఇదే చూడు, నేమ్ చూడు, ఓపెన్ చే, నేమ్ చూడు, ఏముంది, ఇదే డబుల్ డెక్కర్. మన వందే భారత్ లాగా. వందే భారత్ ఎలా ఉంది, ఇది అలా ఉంది, కానీ మన దానంత పెద్ద దానిలో లేదు. దీని ఎండింగ్ ఇది, స్టార్టింగ్ ఇది, ఎండింగ్ కనిపించేస్తుంది, ఇక్కడే ఉంది. మళ్ళీ ట్రైన్ ఎక్కాం. ఇది మారిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ రూట్ లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదే చూద్దాం, అన్ని షూట్ చేద్దాం. 10 నిమిషాలు అన్నారు. ఇది 116 వరకు ఉంది దీని టైం. ఇంకా 8 minutes ఉంది. కూర్చుందాం, సీట్లు చూసుకుందాం. అదే అంటున్నాను, కరెక్ట్ గా మనం దిగుదామన్న టైంకి డోర్లు మొత్తానికి క్లోజ్ అయిపోయాయి అనుకో. నెక్స్ట్ స్టాప్ దిగుతాం కానీ పైకి వెళ్ళి కూర్చుందాం బాయ్. ఉంటాయి. ఇదేమి ఇండియా నా కొట్టుకొని ఎక్కేసుకోవడానికి ఖాళీగానే ఉంటది ఫుల్.
మాకు ఈ భోగి నచ్చలేదు, వేరే భోగి చూస్తా. వేరే భోగి చూసుకుంటాం మేము, మాకు ఈ భోగి నచ్చలేదు. భోగి ఫుల్గా ఇఫ్ యూ నో యు నో. మాకు ఎందుకు నచ్చలేదు అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కోసికారం పెడతారు బాబాయ్ ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే మనకి. అది ఆడుకుంటున్నాం మనం. ఇంకో బండి వచ్చింది, రాష్ట్రాక్ నుంచి వచ్చింది. అది మనం ఎక్కాల్సింది అదా? ఇది అటు వెళ్ళిపోతుంది, అది అటు వెళ్ళిపోతుంది. ఐస్ కాదు బాబాయ్, ఆర్ఏ అది కూడా. ఆ ట్రైన్ లో వస్తాం మేము తిరిగి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ లో పోతాం. ఇది లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు అనుకుంటా. సెకండ్ క్లాస్ బాబాయ్. మళ్ళీ గేమ్ ఆడదాం. మాకు ఇది కూడా నచ్చలేదు. మనోళ్ళు ఇవి కొన్నారు. ఏం కొన్నా బాబాయ్ నువ్వు? అరటిపళ్ళు, డ్రింక్. అవి పగలవలే బాబాయ్, సేఫ్ గానే పట్టుకున్నాం. మొత్తం స్టాఫ్ కొనుక్కున్నాం. నేను ఇది కొన్నా, డోనట్స్ ఇవి. మనోడు చెప్పడమే ఎక్కువ, నువ్వు దాన్ని కరెక్ట్ చేయకు బాయ్. డెక్స్టర్ తెలుసా? డెక్స్టర్ ది లాబొరేటరీ. గింబలా ముందే చెప్తే ఇంకో 2 వీక్లు వచ్చేవాడిని నేను అక్కడికి. అంటే ఇంత జర్నీ ఉంటుందని తెలుసు కానీ ఈ ట్రైన్ బాగుంది కదా. ఈ ట్రైన్ బాగుంటుందని తెలియదు నాకు. అంటే మనం డైలీ రోడ్ ట్రావెల్ చేస్తున్నాం అబ్బాయి, మనకి తెలియడానికి రీజన్ ఉండాలి రామకృష్ణ. అదేలే 2 వీక్లు అనుకుని ఇప్పుడు నీకు ఏమన్నా యూట్యూబ్ లో పెట్టి డబ్బులు తెంగేస్తారన్నా నీకు. స్మైల్ బాయ్. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నట్టు కూర్చున్నారు కదా బాయ్. అన్ని సెట్ చేశారు. రికార్డ్ చేయలేనప్పుడు ఇలాంటి జోకులన్నీ వస్తున్నాయి. ఎలాంటివి రికార్డ్ అవుతున్నాయి, నువ్వు విందా లేదు జోకులు ఏవి మౌత్ ఆర్గన్ వాడుతున్నాడు. దింగేద్దామనే బండి దింగేద్దామనే ఫ్యాను. ముసల్లా కొడక ఎంత ముసలోళ్ళు కూడా ఎంత సుఖంగా తిరుగుతున్నారంటే ఇక్కడ మన దేశంలోనే బ్రో. ముసలోళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరా, మీరు అదివరా ఇదివరా అని చెప్పి ఇక్కడ దేశంలో ముసలోడి కూడా, ఇక్కడ దేశంలో ముసలోళ్ళకే రాజ్యం అంతా చదువుతుంది బ్రో. మనకి ఇక్కడ వీళ్ళ మాటలే వింటారు. అదే కదా. In the streets of fire. In the streets of fire. లేదు బ్రో, మనం రోడ్ మధ్యలో నడుద్దాం. ఇక్కడ అది ఏదో వచ్చాం మనం. ఇందాలే అన్నాడు నేను ఇది హెల్తీ కార్డు తేలేదా. పాస్పోర్ట్ కూడా లేదు కదా. ఎక్కడ అంటే నేను ఇండియా స్మగల్డ్ గుడ్స్. ఎడిక వచ్చింది బాయ్. ఎడిక కచ్చింది బాయ్. ఆ పక్కన ఉంది బాయ్. చాలా రోజులైంది బీచ్కి వచ్చి. ఈ పక్కన వచ్చిపోతాను. ఏ దగ్గర బీచ్ మీరు ఎప్పుడు చూసారు లాస్ట్ లో? నేను ఇందాకే మ్యాప్ లో చూసా. 6 నెలలు. షిట్ బ్రో, వైజాగ్ లో ఉండే షిప్ బ్రో ఇక్కడికి వచ్చేసింది బ్రో.
వచ్చి పోసుకుందామని ఇలా వెళ్ళంగానే ఎదురు నుంచి ఇద్దరు వచ్చారు. ఇక ఈడైపు డైలాగ్ వేసింది. దాంతో పాటు కుక్క ఒకటి అదేదో గ్యారెంటీకి వచ్చి నాకుతుంది. అందరికీ కనిపిస్తుంది. బ్రో ఇది నిజంగా చెరువులాగా ఉంది బ్రో బీచ్. మన దేవరాపల్లి డ్యామ్లో కూడా ఇలాగే నీళ్ళు కొట్టుకుంటే ఒక అల లేదు, ఇది మంచిగా ప్రశాంతంగా బాతులు కూడా స్విమ్ చేస్తున్నాయి బ్రో. కాదు ప్రశాంతంగా బాతులు కూడా స్విమ్ చేస్తున్నాయి బ్రో అక్కడ. బీచ్కి వెళ్దాం అంటే చెరువు పట్టుకొచ్చారు నాకు. వీడు కూడా అర్థమైపోయింది చోకు. మేము ఎంత నుంచి అదే అనుకుంటున్నాం. అది లైట్ హౌస్ అన్నావు మరి. అక్కడ ఉంది లైట్ హౌస్. ఇండియన్స్ బీచ్కి వచ్చి ఎక్కడికైనా బయటకు వెళ్తే ఈ బ్యాగ్ ఇలాంటి బ్యాగ్ ఆడేవో కష్టపడుతున్నాడు. కష్టపడి బ్రో అయిపోయింది. ఆడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు దులుపుకొని. బ్రో ఆడిని వదిలేసి దిగేమని బ్రో చూసాను. చేప వదిలేసి దేని మీద దాన్ని వదిలేమంటున్నాడు అనట్లేదు. చేప అది క్లారిటీ. నిజం. మా వైజాగ్ బీచ్ అయితే అన్ని వేడివేడిగా ఈ చల్లని దొరకందంటూ ఉండదు అక్కడ, మామూలుగా ఉండదు. మంచిగా పొత్తులు దొరుకుతాయి, నూడిల్స్, పునుగులు, బజ్జీలు, వాట్ ఎవర్ నీకేం కావాలి చెప్పు అంటది ఓ ముసలమ్మ వచ్చి. ఒరే బాబు నాకేం వద్దురా బాబు నన్ను వదిలిరా అంటే, అలాగే ఎలాగ వదిలేస్తాం, ఏదో ఒకటి తీసుకోవాలి నువ్వు అంటారు. ఓకే బీచ్ దగ్గరికి వెళ్దాం మనం. అమ్మో మునిగిపోతామేమో బాయ్ మనం ఈ అలలకి. అంత స్పీడ్గా వస్తే ఎలాగా చచ్చిపోతామే, చచ్చిపోతే ఎలాగా. ఓ డి అమ్మ ఎంత ఫాస్టా, ఇలాగైతే ఎలాగా. నవ్వట్లే ఎక్కడ, అదే ఎక్కడ బాయ్. నవ్వట్లే పిచ్చుకో, పిచ్చి 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 ఉంటుంది. జాకెట్ ఇప్పి ఇది రీల్స్ అన్ని ఎడదు నాకు. తుప్పల్లో కసిరా ఎవరికన్నా బ్రో అబ్బా కానీ ప్రశాంతంగా ఉంది బ్రో, రోడ్లు కానీ సుఖంగా ఉంది ఇక్కడ. ఇక్కడ బతికేటోళ్ళు ఎంత సుఖంగా బతుకుతారో అని అనుకుంటాం కానీ సమ్మర్లో గొడ్లుకొని బతుకుతారు.
రోజు ఎంత ప్రశాంతంగా ఉండాలంటే ఎవడు ఉండలేడు బ్రో. ప్రశాంతంగా అప్పుడప్పుడు అంటే ఓకే, ఇవాళ ఉన్నారు ఎలా అని కాదులే. ఈ మనుషులు ఇప్పుడు ఈ రోజు ఇలా ఉన్నారు. ఇవే అంటావు అందులో కూడా స్ట్రెస్ డబుల్ ఎస్ కదా అది. చదవడమే నేర్చుకున్నాం, అర్థాలు తెలియవు. నీకు జర్మన్ వచ్చా? చదవడం వచ్చు. కాదు, ఎవరికైనా మీనింగ్స్ తెలిసిన తర్వాత చదవడం నేర్చుకుంటాడు. అలా అనకూడదు. నీకు జర్మన్ వచ్చా అంటే అప్పుడు ఏమనాలి? నెయిన్ అని అనాలి. మరి జర్మన్ కదా మాట్లాడు అంటే ఈ యొక్క ముక్కే వచ్చా బిట్టే అన్నది. ఈ హ్యాబిట్ ఏంది బ్రో? అదే ఆన్సర్. రివర్స్లో చెప్తున్నావు. ఇంకా అర్థమైంది బ్రో, నీకు ఇంకా వాటి లేదు పెట్టట్లేదు, పద్ధతిగా పెడుతున్నా. బాబు వచ్చేంత కాలం అయింది, ఖాళీగానే ఉన్నారు, ఒకరోజు కూడా పరికెళ్ళలేదు. కొనుంటే ఇవ్వంటారు, డబ్బులు వేసుకుంటాను వెనకాలని పెడుతున్నాను. వాళ్ళు బాగానే ఉంది కానీ తర్వాత కనపడి అంటున్నారు వాళ్ళు రావట్లా. మొత్తం క్లోజ్ బ్రో. ఇవన్నీ వచ్చేది ఆగి భయపడ్డా బ్రో. ఏంట్రా చీకట్లో కూర్చున్నాడు అని. కరెంట్ సేవ్ చేద్దామని చూడాడు, లైట్లు ఆపేసి క్యాండిల్ పెట్టాడు. క్యాండిల్ లైట్ ఏంటో 10 లక్షలు తినేస్తాడు. పాయింటే. వాడు ఎవడో చెప్పాడు కదా బ్రో, రెస్టారెంట్ కరెంట్ బిల్ ఎక్కువైపోతుందని లైట్లు ఆపేసి క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టాము, జనాలు ఎగపడ్డారు అన్నాడు. బ్రో అదేంటి బ్రో కదులుతుంది లోపల? దెయ్యం బాబాయ్. ఇదిగో కొండపొచ్చు. ఎర్రా బుడ్డడా. అరే మనకి వేస్తారు కదా మనం ఇన్సూరెన్స్ లో ఎప్పుడో పాత సినిమాల్లో చూసాం బాబాయ్ ఇది. ఈ ఫోను పనిచేస్తాయి బాబాయ్ ఇవి. ఫోను చూడలే అది. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. శివమణి ఎక్కడ పెట్టాలంటే బాబాయ్. ఏ ఎడిక 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 ఎడిక. ఏం కొనుక్కుందాం పదండి. ఎడిక 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 ఎడిక. చిల్లర లేదే బాయ్. నీ దగ్గర ఉన్నట్టుంది. లేదు. ఓ షిట్, ఇందాలు వచ్చపోస్తాం కదా, వచ్చపోస్తాం. ఇప్పుడు ఇద్దామని చెప్పి 20 సెంట్లు దిగే చాలా చండాలంగా ఉంటుంది. 20 సెంట్లా? అది కూడా లేదు కదా బాబాయ్ నా దగ్గర. అప్పుడు నా దాంట్లో 50 పెట్టేసి చేతిలోని నువ్వు అదే 5 యూరోలు ఉన్నాయి. 5 యూరోలు వేసేస్తే నేను అడుక్కు తినాల్సి వస్తుంది. మొత్తానికి అందరూ ఎవడింటికాడి వెళ్ళిపోయాడు. నేను నా ట్రైన్ గురించి వెయిటింగ్. వా
టైం 11:30 ఈ టైంలో తిరుగుతున్నాం ఇక్కడ. ఇంకొక 3 minutes నాకు ఇక్కడ ట్రైన్ ఉంది. ఇంకో 20 minutesలో ఇంటికి జంప్. సో ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది. ఇక్కడ నుంచి జస్ట్ 20 minutes జర్నీ నా రూమ్కి. వెళ్ళిపోతే హ్యాపీగా స్లీప్. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం. ఈ రోజుకి చాలా తిరిగాం. జర్నీ ఎక్కువ అంతే, మ్యాక్సిమం మొత్తానికి జర్నీ ఎక్కువ ఉంది. పర్లేదు, మంచిగానే ఒక చిన్న సైజు ట్రిప్ బాగానే ఉంది. సరదాగా అలాగా ఫ్రెండ్స్తో వెళ్ళి అలా తిరిగేసి రావడం మంచిగానే అనిపించింది. కొంచెం చలేస్తుంది, బట్ బాగానే ఉంది. ఈరోజు మంచిగా అనిపించింది అన్నమాట. చాలా రోజుల తర్వాత అలా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరగడం అన్నది కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. సో ఈరోజుకి ఎక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఎప్పుడు ఏ వీడియో వస్తుందో తెలీదు మనకి, ఎందుకంటే చాలా ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే మనకి తెలీదు ఫస్ట్ ఎలాంటి వీడియోలు చేయాలో. సో ఏదో ఫ్లోలో ఏదో చేస్తున్నాం, ఏదో ఒకటి అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. అంతకు మించి ఏం చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.